ప్రతి సంవత్సరము మనం దేవుని యొక్క మాటలు పలుకుతున్నప్పుడు, దేవుని యొక్క మాటల గురించి వివరించుకుంటున్నప్పుడు ఎవరికి తెలిసినటువంటి జ్ఞానం చెప్పున వారు మాట్లాడుతున్నాం. బైబిల్లోని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు నీ మనసు ఏ విధమైనటువంటి ఉద్దేశంతో ఉందో అదే అర్థాన్ని ఇస్తుంది బైబిల్ వాక్యం. నువ్వు ఏడుస్తూ ఉన్నావనుకో, బైబిల్ వాక్యం చదువుతున్నప్పుడు నీకు ఆ వాక్యము బాధగానే అనిపిస్తుంది, కన్నీరే వస్తుంది. నువ్వు వేరే విధమైనటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు బైబిల్ వాక్యాన్ని చదివితే దేవుని వాక్యం నీకు అలాగే అనిపిస్తుంది. నువ్వు క్రోధంతో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే నీకు క్రోధంగానే అనిపిస్తుంది. అంటే బైబిల్ వాక్యాన్ని మన యొక్క మనస్సు యొక్క స్థితిని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం వివరించుకుంటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా హృదయ శుద్ధితోటి మనం వినాలి. హృదయ శుద్ధి లేని వారు నా వారు కారు అని దేవుడే చెప్తున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, ఆయన వారు దేవుని చూచెదరు. ఇంత ప్రయాసపడి మనం ఇక్కడ భారం మోయిచున్నాం. ప్రయాసపడి భారం ఎందుకు మోస్తున్నాం? మనమంతా దేనికోసం మోస్తున్నాం? ఇక్కడ ఈ శుభ శుక్రవారం ఏంటి, ఈ గుడ్ ఫ్రైడే ఏంటి, ఈ శనివారం ఏంటి, ప్రార్థనలు ఏంటి, దేనికోసం ఈ ప్రార్థనలు, దేనికోసం ఈ ప్రయాస, దేనికోసం? ఫైనల్గా ఇందాక ప్రవచనంలో చిట్టుబాబు గారు ఒక వాక్యాన్ని చదివారు. ప్రవచనం దేనికోసం? నేను వెళ్ళి మీకోసం ఒక స్థలాన్ని సిద్ధపరుస్తాను, ఆ స్థలంలోకి మీరందరూ ప్రవేశించండి. దానికోసం ఈ బాధ అంతా. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి స్థలాల కోసం పాకులాడుతున్నాం, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఆహారం కోసం పాకులాడుతున్నాం, కానీ అసలైనటువంటి స్థలం కోసం కానీ అసలైనటువంటి ఆహారం కోసం కానీ ఎవ్వరికీ మనసు లేదు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే బైబిల్లో కొన్ని వాక్యాలు తన ఆఖరి పట్టు సిందించే వరకు దేవుడు పరలోకమందున్నటువంటి తండ్రితో విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. తండ్రి, ఇంకా కొంతకాలం ఆగండి ప్రభువా, ఈ బిడ్డలు అమాయకులు తండ్రి, ఈ బిడ్డలకి ఏమీ తెలీదు. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు ఉత్త అమాయకులు. వారు హృదయమందు సైతాను నిష్కలంకమైనటువంటి విషయాలు కాకుండా కళంకమైనటువంటి విషయాలు నింపి ఉన్నాడు, కాబట్టి వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఆఖరికి దేవుడు తన ఆఖరి రక్తబొట్టు వరకు కూడా పరలోకమందున్నటువంటి తండ్రిని వేడుకొనుచున్నాడు. అది ఏ విధంగా వేడుకొనుచున్నాడు అనే దాని గురించి మనం ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నాం, కానీ ఒక్క వాక్యం కూడా మన హృదయాన్ని టచ్ చేయలేకపోతుంది. నీ హృదయాన్ని టచ్ చేయలేకపోతుంది. ఎందుకని హృదయాన్ని టచ్ చేయలేకపోతుందంటే మనం నివసిస్తున్నటువంటి ఈ లోకమంతా కూడా పాపలోకం. మనం నివసిస్తున్నటువంటి ఈ లోకమంతా కూడా మంత్రము, మాయ, అదేవిధంగా వ్యభిచారము, మోసము, అదేవిధంగా మనం నివసించేటువంటి స్వార్థము అనేటువంటి ఈ రకరకాలైనటువంటి ఈ భూతముల ద్వారా మనం పట్టబడి ఉన్నాం. కాబట్టి అసలైన వాక్యాన్ని, దేవుని యొక్క ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు శ్రద్ధ ఉండట్లేదు మనకి. దేవుని యొక్క ఆహారం కోసం నువ్వు నిజంగా శ్రద్ధ పెడితే వీటన్నిటి నుండి నువ్వు బయటకు వచ్చేస్తావు. ఆయన యొక్క ఆహారం కోసం ఎదురు చూస్తావు. ఆయన ఆహారం కనుక నువ్వు తీసుకున్నట్లయితే ఈ మత్తయి యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో చెప్పినటువంటి వాక్యము నెరవేర్పు జరుగుతుంది. అప్పుడు నీవును నీ ఇంటి వారును నా సన్నిధినే ఉందురు అని దేవుడు సెలవిస్తున్నాడు. సరే, ఇప్పుడు మనం ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క దేవుడు సిలువలో పలికినటువంటి మాటలు, 7 మాటలు ఏవైతే ఉన్నాయో ఆ 7 మాటల యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకోవడానికి వెళ్తున్నాం. తెలుసుకునే ముందు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వశక్తివంతమైన గొప్ప దేవా, నీ ఘనమైన నామానికి వేలాస్తుతులు స్తోత్రాలు తండ్రి. 2023 సంవత్సరాల క్రితం ప్రభువా, నా కొరకు, నా పిల్లల కొరకు, నా సంఘం కొరకు, నా బంధుమిత్రుల కొరకు నువ్వు ప్రాణాన్ని పెట్టి ఉన్నావు ప్రభువా. ఇంకో తండ్రి, ఆనాడు నుండి ఈనాడు వరకు ప్రభువా
ఆ మాటలో నెరవేర్పు ఇంకా జరగట్లేదు ప్రభా. దానికి కారణము మేమే, మా హృదయంలో ఉన్నటువంటి చెడు తలంపులే నీ యొక్క మార్గాన్ని మేము అనుసరించలేకపోతున్నాం తండ్రి. దయచేసి క్షమించండి ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా ప్రభా మా యొక్క చుట్టూ ప్రభా నీ ఆత్మను కుమ్మరించండి ప్రభా. ఇంకో తండ్రి, ఎటువంటి వ్యర్థమైనటువంటి మాటలు కానీ, ఎటువంటి పనికిరాని మాటలు కానీ మా నోటి నుండి రాకుండా ప్రభా నీవే నా మాటగా మాట్లాడు తండ్రి. వినుతున్నటువంటి ఈ బిడ్డల యొక్క చెవి రంధ్రాల్లోకి నీ వాక్యాహారాన్ని దయచేయండి ప్రభా. బాహ్య ఆహారం కంటే ప్రభా శారీరక ఆహారము ముఖ్యం కాదు తండ్రి, ఆత్మీయ ఆహారం ఎంతో ముఖ్యం ప్రభా. ఈ ఆత్మీయ ఆహారాన్ని ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభా మేమందరం పంచుకొని ప్రభా యోహాను సువార్త 14:3 నువ్వు చెప్పినటువంటి వాక్యం ప్రకారం నీ సన్నిధిలో మేమందరం కనపడే భాగ్యాన్ని, శక్తిని మాకును, మా కుటుంబాలకు, మా బంధుమిత్రుల కుటుంబాలకు, ఈ ప్రపంచంలో నివసిస్తున్నటువంటి నీ బిడ్డలందరికీ కూడా కలిగే విధంగా మీరే దీవించండి, ఆశీర్వదించమని, మాట్లాడుచుండగా వినుచుండగా మా చుట్టూరు నీ ఆత్మను కంచిగా ఉంచమని, వ్యర్థమైనటువంటి మాటలు రాకుండా నీ యొక్క వాక్య ద్వారా మేము మాట్లాడే భాగ్యాన్ని, శక్తిని దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మిక్కిలి కోరి ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం పరలోక పరమ తండ్రి. ఆమేన్. నాకు ఇవ్వబడినటువంటి మాట ఈ లూకాసు వార్త 23:34 యేసు ప్రభువు గారు సిలువలో 7 మాటలు పలికారు. ఆ 7 మాటల్లో మొదటి మాట నాకు పాస్టర్ గారు అప్పచెప్పి ఉన్నారు కాబట్టి ఆ మొదటి మాట నేను వివరించుచున్నగా దేవుని యొక్క జ్ఞానం చొప్పున, నా జ్ఞానం అయితే ఎందుకు పనికిరాదు, దేవుని జ్ఞానం చొప్పున వివరించే విధంగా ఆ వివరించేటువంటి వాక్యము సైతాను శక్తుల వల్ల మీకు వినపడకోకుండా కాకుండా దేవుని నామం చెప్పున, దేవుని శక్తి చెప్పున మీ అందరి హృదయాల్లో భద్రపరిచే విధంగా మీరందరూ ఉండాలని ప్రార్థన చేయుచున్నాను. మొదటి మాట ఎవరైనా చదవండి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు. ఈ రోజున నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా? చెప్పండి, ఒక్కరు చెప్పండి. నేనేం చేస్తున్నా నాకు తెలుసు అన్న వాళ్ళు ఒక్కరు చెయ్యొచ్చు చెప్పండి. ఈరోజు కూడా మనం ఏం చేస్తున్నామో మనకు తెలీదు. కాబట్టి దేవుడైనటువంటి యేసు ప్రభు గారు ఆఖరి క్షణంలో కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఏం చేయుచున్నారు అసలు వీళ్ళు? అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఈ లోకంలోకి వచ్చేటువంటి మనము అది ఏం చేయాలి, ఏం చేయకూడదు? చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనం చదవండి. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఒకటి ఉంది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమునందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ల యందే కానీ యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వానికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. మొదటి ఆజ్ఞ. తండ్రి అయినటువంటి యెహోవా గారు ఈ లోకాన్ని 6 రోజుల్లో నిర్మించారు. మొదటి రోజు భూమిని సృష్టించాడు. రెండవ రోజు తన యొక్క ప్రణాళిక ప్రకారము 6 రోజుల్లోనే ఈ భూమిని సృష్టించి చాలా బాగుంది అని అనుకున్నాడు. ఆఖరిగా మానవును సృష్టించాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నా అరచేతులతో నిన్ను చెక్కి ఉన్నాను, నా పోలిక చెప్పున నిన్ను చేసి ఉన్నాను. నా కుమారుడా, ఈ భూమంతా నీకు స్వాస్థంగా ఇస్తున్నాను. అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావు? ఆనందంగా బతుకొని చెప్పి దేవుడు తన స్వశస్త్రాలతోటి తన యొక్క రూపము చేత మనల్ని నిర్మిస్తే ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నాం తెలుసా? సృష్టికర్తను కాకుండా ఏం చేస్తున్నాం? సృష్టికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆకాశమునందే కానీ, భూమి యందే కానీ, జలము యందే కానీ నిర్మించబడినటువంటి దేనిని కూడా ఏమన్నాడైనా ఆరాధించొద్దు అన్నాడు. కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు?
భూమిలో చేయబడినటువంటి డబ్బును ఆరాధిస్తున్నావు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? నీ కోసం సృజించబడినటువంటి వ్యవసాయం చేయబడిన ఒక భూమి నీ కోసం ఇస్తే బతకమని ఆ భూమిని నువ్వు ఆరాధిస్తున్నావు. నీకోసం బ్రతకండి అని చెప్పి ఒక పనిని ఇస్తే ఆ పనిని ఆధారిస్తున్నావు. నీకోసం ఏదో చేయండి అని చెప్పి నీకోసం దేవుడు అనుగ్రహిస్తే దాన్నే నువ్వేం చేస్తున్నావు? ఆరాధిస్తున్నావు. దేవుడు ఏమంటున్నాడు? దేన్ని ఆరాధించకండి, అన్నీ నేనిస్తాను, నన్ను ఆరాధించండి అంటే నువ్వేం చేస్తున్నావు? దేన్నైతే ఆరాధించాలో దాన్ని పక్కన పెట్టేస్తున్నావు. దేన్నైతే ఆరాధించకూడదో డబ్బు వ్యామోహంలో పడిపోయావు. మోసం చేస్తున్నావు, దుర్మార్గం చేస్తున్నావు. నీతి అని పనికి మాలినటువంటి మాటలు పనికి మాలిన మాటలతోటి, పనికి మాలినటువంటి వేషాలతోటి నువ్వేం చేస్తున్నావు? ఇతర సంబంధాలతో పెట్టుకుని దాన్ని దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు చేస్తున్నాము. నెక్స్ట్ వాక్యం చదవండి. 2 దాని కింద ఇంకో వాక్యం ఉంటుంది. ఎలా అనగా నీ దేవుడైన యెహోవాను నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకను రప్పించెదను. వినండి ఒకసారి. ఈ రోజున మనం బాప్తిసం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? అక్కడ యేసుప్రభు గారే అంటున్నారు, నీవు మొదటిసారి తల్లి గర్భనందు జన్మిస్తున్నావు, అది నీకు మొదటి జన్మ. రెండోసారి తండ్రి గర్భమునందు జన్మించాలి. తండ్రి గర్భం అంటే ఏంటి? తండ్రి గర్భం అంటే ఏంటి? ఇక్కడ మీకు ఒక విచిత్రమైనటువంటి ఆలోచన రావచ్చు. తల్లి గర్భం అయితే అందరికీ తెలుసు, మరి తండ్రి గర్భం అంటే ఏంటి? బాప్తిస్మము. అంటే రెండోసారి జన్మిస్తే కానీ నీకు పరలోక యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం నెరవేరదు. అర్థమైందా? నువ్వు ఎక్కడ మనిషివు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? తండ్రి యొద్ద నుంచి వచ్చావు. ఆయన అంటున్నాడు, ఇదిగో నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నా స్వరూపమందు నిన్ను తయారు చేసి ఉన్నాను. అక్కడి నుంచి తండ్రి వద్ద నుంచి వచ్చావు, మరలా ఎక్కడికి పోవాలి? నువ్వు తండ్రి వద్దకే వెళ్ళాలి. వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? ఆయన ఆజ్ఞలు అనుకరించాలి, రెండోసారి జన్మించాలి. నెక్స్ట్ వాక్యం చదవండి అమ్మా, అదే అధ్యాయము. నెక్స్ట్ వెళ్ళిపోండి. నెక్స్ట్ నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అదేవిధంగా 10 ఆజ్ఞల్లో నాకు టైం తక్కువగా ఉంది కాబట్టి నేను కొన్ని విషయాలు మీకు ఫాస్ట్గా చెప్తున్నాను. 10 ఆజ్ఞల్లో దేవుడిచ్చినటువంటి మరొక ఆజ్ఞ ఏంటంటే, నీవు భూమి మీద దీర్ఘాయుషుడవై ఉండటానికి నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. నువ్వు భూమి మీద దీర్ఘాయుషుడవై ఉండాలంటే. ఎంతమంది చేస్తున్నారు? ఒక ఆడపిల్ల విషయంలో తల్లి అంటే ఎవరు, తండ్రి అంటే ఎవరు? తల్లి ప్రతి ఆడపిల్లకి జన్మనిచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఉంటారు. ఆడపిల్ల విషయంలో అయితే పెళ్ళైన తర్వాత అత్తమామలే తల్లిదండ్రులు. మరి నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తున్నావా? మగపిల్లలు కూడా తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు కడుపుట్టిన తల్లిదండ్రులే కాదు, అత్తమామలు కూడా తల్లిదండ్రులతో సమానమే. మరి నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానిస్తున్నావా? సన్మానించకపోతే ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే ప్రవచనం ఉందో ఆ ప్రవచనము మన జీవితాల్లో నెరవేరాలంటే ఆయన ఆజ్ఞలను మనం తప్పక గాయకొనాలి. ఇంకా కొన్ని విషయాలు మీకు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకించము, నీ తల్లి చెప్పు బోధనలు త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారమునై ఉన్నవి. ఒక్క నిమిషం. వాక్యము
మనం ఏమనుకుంటున్నాము? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇది నమ్మే వాళ్ళు ఎంతమంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అంటే వాక్యమే మనతో దేవుని రూపంలో మాట్లాడుతుంది. ఈ భూమి మీద మనం బాగా నివసించాలి, చక్కగా బతకాలంటే ఏం చేయమంటున్నాడు దేవుడు? నీ తల్లి ఉపదేశమును ఆలకించము, నీ తండ్రి బోధనలకి చెవియొగ్గము. అవి ఎలా ఉంటాయంటే, నీకు నీ మెల్లో 100 కేజీల బంగార హారాన్ని వేస్తే ఎట్లాగుంటుందో అంత మధురంగా ఉంటాయి. ఎవరైతే తల్లిదండ్రుల యొక్క మాటను ఆలకించరో వాళ్ళు ఏమైపోతారంటే విత్తనాలు విత్తుతారు. ఎక్కడ విత్తుతారు? కొందరు ముళ్ళ పొదల్లోనూ, కొందరు నీళ్ళల్లోనూ, కొందరు బండల మీద విత్తుతారు. తెలివిగలిగినటువంటి కుమారుడు ఎక్కడ విత్తుతాడు? సరైన భూమిలో విత్తుతాడు. సరైన భూమిలో విత్తినటువంటి విత్తనాలు మాత్రమే మొలకెత్తుతాయి. మిగిలిన విత్తనాలు మొలకెత్తినప్పుడు కూడా అవి ఫలితాన్ని ఇవ్వలేవు, ఫలాన్ని ఇవ్వలేవు. తర్వాత ఇంకా మరికొంచెం వాక్యాలు మనం తెలుసుకోవాలంటే అదే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదవండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. అర్థమైందండి? అంటే ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే, నేను చాలా తెలివైనోడిని, నేను బాగా సంపాదిస్తున్నాను. ఎలా సంపాదిస్తున్నాను? పక్కోడిని మోసం చేసి సంపాదిస్తున్నాను. మోసం చేసి సంపాదిస్తున్నాను కాబట్టి ఈరోజు నేను ఈ లోకంలో చాలా తెలివైనటువంటి వ్యక్తిగా పరిగణించబడుతున్నాను. నా ఆస్తులు చూసినట్లయితే 100 కోట్లలోకి వెళ్ళిపోయినాయి. కానీ నా బుద్ధి చూసినట్లయితే ఎక్కడుంది? పాతాళంలోకి ఉంది. అటువంటి సందర్భంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం నెరవేరదు. అర్థమైందా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక తండ్రి యొక్క చిత్తానుసారమే నడవాలి. ఇక తర్వాత మరొక అధ్యాయం చూడు, సామెతల గ్రంథమే 4వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూడండి. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల, ఒక్క నిమిషం, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. నా కుమారుడా, నువ్వు దీర్ఘాయుష్వంతుడు అవ్వాలంటే ఎవరి మాటలు ఆలకించాలి? తండ్రి మాటలు ఆలకించాలి. తండ్రి అంటే ఎవరు? దేవుడు. దేవుని మాటలను మనం ఆలకించాలి. అప్పుడు ఆలకించినట్లయితే మనకేమొస్తుంది? దీర్ఘాయుష్ వస్తుంది. ఒకవేళ తండ్రి మాటలు ఆలకించని ఎడల మనకేమొస్తుంది? సడన్గా మృత్యువు మనల్ని కబలించి వేస్తుంది. కాబట్టి అదే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే మనం ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ దేవుడు మనకు చెప్తున్నాడు. సోమరి, సీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టు, జ్ఞానము తెచ్చుకున్నాం. ఎందుకు? దేవుడే చెప్తున్నాడు ఇక్కడ, జాగ్రత్తగా వినండి. చదువుకున్నటువంటి పిల్లలారా మీరు జాగ్రత్తగా వినాలి. సోమరి, సీమలను చూసి నేర్చుకో. ఎందుకు సీమలను చూసి నేర్చుకోవాలి? అది ఏ కాలమునందు ఏ పని అయితే చేయాలో ఆ పని మాత్రమే చేస్తాయి సీమలు. చదువుకునే సమయంలో చదువుకుంటాయి, ఆడుకునే సమయంలో ఆడుకుంటాయి. ఈరోజు కూడా మన క్రైస్తవ బిడ్డలకి చాలామందికి ఎంత వయసు వచ్చినా ఉద్యోగాలు రాకపోతే గల ప్రధాన కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు కూడా మనం ఉద్యోగాలు సంపాదించుకోలేకపోతే ప్రధాన కారణం ఏంటో తెలుసా? సీమల్లాగా మనం ప్రవర్తించట్లేదు. సీమలు తనకి ఇచ్చినటువంటి కాలాన్ని అవి ఎంతో చక్కగా వినియోగించుకుంటాయి. వేసవ కాలమునందు అవి ఏం చేస్తాయంటే ఆహారాన్ని సమృద్ధి చేసుకుంటాయి. వర్షాకాలమునందు ఏం చేస్తాయంటే వాటి గూట్లో అవి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాయి. కానీ ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి బిడ్డలు ఏం చేస్తున్నారు? తనకి ఇచ్చినటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నారు. ఆ కాలము ప్రశస్తమైనటువంటి కాలం పోయిన తర్వాత, అయ్యో నాకేమీ లేదు, తండ్రి నాకేమీ లేదు, నాకే ఉద్యోగం రావట్లేదు, నాకేదీ కలిసి రావట్లేదంటే దేనికి మూర్ఖుడా? సీమలు చూసి నేర్చుకోరా, పనికిమాలి ఎదవా.
పనికి మాలిన సన్నాసి అని చెప్పి దేవుడు మనల్ని వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మీ అందరికీ నేను తెలియజేసేది ఏమిటంటే, దేవుని వాక్యము దేవుడై ఉంది కాబట్టి ఈ వాక్యము ఆయన మాట్లాడుతున్నాడని నువ్వు గమనించినట్లయితే నువ్వు ఏం చేయాలంటే వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి. వాక్యానుసారంగా నువ్వు బ్రతికినట్లయితే నీకు కొదువు అనేది ఉండదు. దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు సర్వసాధారణంగా కొంతమందికి చిరాకు అనిపించవచ్చు. ఎందుకనంటే ఆయన మంచి మాటలు ఎప్పుడు కూడా చిరాకుగానే అనిపిస్తాయి, చెడు మాటలే తీపిగా అనిపిస్తాయి, తుదకు అది పతనానికి తీసుకెళ్తాయి. మంచి మాటలు ఎప్పుడు కూడా చేదుగా అనిపిస్తాయి, చివరికి అది ఆయన ఉద్దేశించినటువంటి స్థలానికి తీసుకువెళ్తాయి. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ ఈ వచనం ద్వారా నేను చెప్పేది ఏంటంటే, కాలము సమీపించి ఉన్నది. కాలాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వారు మాత్రమే తన యొక్క అప్పజెప్పినటువంటి ఫలాన్ని పొందగలుగుతారు. ఆ ఫలాన్ని పొందాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యానికి అనుగుణంగా నడుచుకోవాలి. ఆ దేవుని వాక్యానికి అనుగుణంగా నడుచుకోవాలంటే ఏ విధంగా ఉండాలనేది బైబిల్ వాక్యమే చెబుతుంది. ఎఫెసీ గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదవండి. ఎఫెసీ గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం చదివినట్లయితే, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకాత్మను పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు ఒక వరకు ఆయన ఇలాగూ నియమించాను. ఒక విషయం అందరూ చూడండి. ఇప్పుడు దేవుడు ఎందుకు బాధపడుతున్నాడు? మొదటి మాటలంటే, మనం ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి వాక్యంలో మనం లోకానుసారంగా జీవిస్తున్నాం కాబట్టి, లోకానుసారంగా మనం బ్రతుకుతున్నాం కాబట్టి, చెడు తలంపులతో మనం జీవిస్తున్నాం కాబట్టి, దానివల్ల దేవుడు ఇచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి ఏదైతే దీవెన ఉందో ఆ దీవెన మనం కోల్పోతున్నాం. కాబట్టి దేవుడు ఎంతో బాధపడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు ప్రభువా అంటే, వీరేమి చేయుచున్నారు, ఏం చేయాలి అనేది ఇప్పుడు దాకా మనం గమనించాం. ఏం చేయాలి? తండ్రి మార్గమున నడవాలి. తల్లి ఉపదేశించినటువంటి ఉపమానాన్ని మనం జాగ్రత్తగా వినాలి. తల్లి తండ్రి ఉపదేశాన్ని మనం జాగ్రత్తగా విన్నట్లయితే మనం సన్మార్గంలో వెళ్తాము. చీమలు చూసి నేర్చుకున్నట్లయితే మనం ఏ సమయంలో మనం ఏం పని చేయాలి, ఏ క్షణంలో మనం ఎలా ఉండాలనేది చీమలు మనకు నేర్పుతున్నాయి. కాబట్టి చీమల ఉపమానం ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, సందర్భంగా మనం ఏం పని చేయాలి, ఏ కాలంలో ఏం పని చేయాలో మనం నేర్చుకున్నాం. కానీ ఈరోజు కూడా దేవుడు ఏమంటున్నాడంటే, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగారు. అలాగంటే ఆయన ఉద్దేశం ఏం చెప్తున్నాడు? ఒక్క మాటలో చెప్పేశాడు, ప్రభువా నువ్వు ఏమైతే చెప్పి ఉన్నావో అవన్నీ ఈ బిడ్డలు చేయట్లేదు తండ్రి. ఈరోజు కూడా చీమలు చూసి నేర్చుకుంటలేదు ప్రభా, ఈరోజు కూడా సెల్ ఫోన్ చూసి నేర్చుకుంటున్నారు ప్రభా, సెల్ ఫోన్లో గడుపుతున్నారు ప్రభా, నా బిడ్డలు అనవసరమైన విషయాల్లో ఎక్కువగా ఆలోచిస్తున్నారు ప్రభా, పనికిరాని విషయాల్లో ఎక్కువగా వాళ్ళు పోరాడుతున్నారు ప్రభా. ఇదిగో తండ్రి, నీతిగా బతకవలసినటువంటి నీ బిడ్డలు ఈరోజు కూడా దుర్మార్గంగా బ్రతుకుతున్నారు ప్రభా, వ్యర్థులుగా బతుకుతున్నారు ప్రభా, నీ న్యాయాన్ని నీ నీతిని అనుసరించట్లేదు ప్రభా. ఈరోజు కూడా ప్రభా ఈ బిడ్డలు నీ మార్గాన్ని నడచట్లేదు ప్రభా, ఏదో చొల్లు మాటలు పనికిరాలిన మాటలు మాట్లాడుతున్నారు ప్రభా, నీ వాక్యానుసారంగా ఎవరో బ్రతకలేదు ప్రభా. కాబట్టి వాళ్ళని క్షమించండి. ఈరోజు కూడా నా బిడ్డలు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియట్లేదు ప్రభా, ఇంకా క్షమించు ప్రభా. ఈ బిడ్డలు ఇంకా చాలామంది మారవలసిన వాళ్ళు ఉన్నారు ప్రభా. యోహాను సువార్త 14వ వచనం ప్రకారం నువ్వు ఇచ్చినటువంటి వాక్య ధ్యానంలో ఏవైతే ఉందో, ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి ప్రభా అని నువ్వు సెలవిచ్చి ఉన్నావు. ఆ నివాసాల్లోకి మేము వెళ్ళాలంటే ఆ అర్హత మాకు ఇంకా రావట్లేదు తండ్రి, నా బిడ్డలకి ఇంకా రావట్లేదు ప్రభా. దయచేసి వీళ్ళు ఏం చేయుచున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు. ఈరోజు కూడా వీళ్ళు ఏం చేయుచున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు ప్రభా, దయచేసి
క్షమించండి ప్రభువా, దయచేసి క్షమించండి అని నా కొరకు నీ కొరకు పరలోకమందు ఉన్నటువంటి మన యేసయ్య పరలోక తండ్రిని వేడుకొనుచున్నాడు. ఆఖరి రక్తబొట్టు వరకు మరొక కొన్ని గంటల్లో తను చనిపోతాడని తెలిసినా కూడా ఆఖరికి ఆయన క్షమాపణతోటి హృదయంతోటి, ప్రభువా నా కుమారులు, నువ్వు అప్పచెప్పినటువంటి నా బిడ్డలు, ఇదిగో వీళ్ళందరూ నీ బిడ్డలు కదా ప్రభువా, ఈ క్షణానికి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు ప్రభువా. సైతాను యొక్క మాయ క్రీడలో పడి, సైతాను యొక్క మాయలో తంత్రంలో పడి ఈరోజు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు ప్రభువా, దయచేసి వీళ్ళని క్షమించండి ప్రభువా, వీరు ఏమి చేస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు ప్రభువా అని ప్రభు అయినటువంటి యేసు ప్రభు పరలోకపు తండ్రిని ఆఖరి క్షణంలో కూడా వేడుకొనుచున్నాడు. ఈరోజు మనమైనా ఇక్కడి నుంచైనా తండ్రి చెప్పినటువంటి ఉపదేశాన్ని విందాం. సీమల వలె సోమరులు కాకుండా జ్ఞానుల వలె ప్రవర్తిద్దాం. దేవుని వాక్యాన్ని, ఇంకా నా తర్వాత బిడ్డలు మీకు ఆహారాన్ని అందించడానికి వస్తున్నారు. ఏ ఆహారం కోసం? దేవుని యొక్క జీవాహారాన్ని అందించడానికి వస్తున్నారు. శ్రద్ధగా విందాం. దేవుని వాక్యము మనతో మాట్లాడుచున్నప్పుడు, మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన ప్రవర్తన అంతట్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉందాం, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానిద్దాం. ఈ శుభ శుక్రవారం చూడలేక ఎంతోమంది స్వర్గస్థులై ఉన్నారు. ఆ అవకాశం అయితే మనకుంది కాబట్టి, ఒకవేళ నాలోనూ నీలోనూ ఇంకా ఏదైనా పొరపాట్లుండి ఏదైనా దేవుని సన్నిధికి మనం ఆయాసకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామేమో, ఒకసారి మనల్ని మనం సరి చేసుకుని దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, ప్రభువా ఇంకొక అవకాశం ఇవి, నా పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు, దయచేసి క్షమించమని ఆయన అడిగినటువంటి అవకాశాన్ని బట్టి మరొకసారి మనం అందరము ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని పరలోకమందున్నటువంటి తండ్రి యొక్క గృహాల్లోకి, యోహాను సువార్త 14:3 మరొకసారి చదువుకుందాం. ఒక్కసారి చదువుకుందాం. యోహాను సువార్త 14:3 నేను వెళ్ళి, ఎస్ చాలు. ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు? ఎవరు వెళ్తున్నారు? యేసు ప్రభు వారు వెళ్తున్నారు. వెళ్ళి మీ కొరకు నేను స్థలాన్ని సిద్ధపరుస్తాను. అక్కడ ఒరే, ఇక్కడ ఈ లోకంలో స్థలాలు అవసరంలే, ఈ లోకంలో ధనము ధాన్యం మనకు అవసరంలే, ఈ లోకంలో బతికేటటువంటి యదవ బతుకు మనకు అవసరంలే. మనం వెళ్ళి పరలోకమునందున్నటువంటి తండ్రి నివాసంలో మనం ఉండాలి. అంటే అక్కడ ఎలా ఉంటుంది తండ్రి నివాసం? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏడుపు ఉండదు, పగలుండవు, ప్రతీకారాలు ఉండవు, అంతా సంతోషమే, అంతా ఆనందమే, అందరూ అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళలాగా ఉండటమే. ఎవరితోటి విభేదాలు ఉండవు. నీ మీద నా కక్ష ఉండదు, నా మీద నీ కక్ష ఉండదు. అటువంటి బంగారమైనటువంటి ప్రదేశానికి మనం అందరూ వెళ్ళాలంటే ముందుగా మనం ఏం చేయాలి? దేవుడు అనుగ్రహించినటువంటి కొన్ని నిబంధనలకు మనం లోబడి మన జీవితాన్ని మార్చుకోవాలి. అలా మార్చుకోలేదు కాబట్టే ఈరోజు కూడా తండ్రి అన్నాడంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని బ్రతుమాలుతున్నాడు తండ్రి అయినటువంటి యెహోవాని. కాబట్టి ఇక నుంచైనా మన జీవితాలు మార్చుకుని, ఎవరైనా మార్చుకోని వాళ్ళు ఉంటే మార్చుకున్నట్లయితే చాలా మంచిది, మార్చుకోకపోతే కనుక మార్చుకొని పరలోకమునందు దేవుని అనుగ్రహించినటువంటి ఆ గృహానికి వెళ్ళాలనేటువంటి తపనతోటి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆశిస్తూ చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. ప్రభువా యేసయ్యా, నీకే వందనాలు తండ్రి. మేము మాట్లాడినటువంటి మాటల్లో, విస్తారమైనటువంటి మాటల్లో దోషం ఉంటుందని చదివించి ఉన్నావు తండ్రి. మేము మాట్లాడిన మాటల్లో ఎటువంటి దోషాలు ఉన్న ప్రభా దయచేసి క్షమించండి. నీ నామ నిమిత్తం ప్రభా మేము బ్రతికే భాగ్యాన్ని, శక్తిని దయచేయండి తండ్రి. యోహాను సువార్త 14:3 నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క తలంపు కొరకు, ఆజ్ఞ కొరకు ప్రభు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీవు ఇచ్చినటువంటి ఆ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభా, నేను మీతో పోటు ప్రభా, నీవు ఏర్పరిచినటువంటి సన్నిధిలోకి మేము ఉండే భాగ్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కలిగించండి ప్రభా. ఏ బిడ్డ ప్రభా నశించిపోవడానికి ఇష్టం లేదు తండ్రి. ప్రతి బిడ్డ ప్రభా నీ సన్నిధిలో ప్రభా, నీవు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ప్రభా తండ్రి ఇంట నివాసం ఉండే భాగ్యాన్ని, శక్తిని మా అందరికీ దయచేయమని
ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మిక్కిలి కోరుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా, నా తర్వాత వచ్చినటువంటి బిడ్డల విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ వాక్య ఆహారాన్ని వాళ్ళు అందించుండగా ప్రభా, వారితో మీరు మాట్లాడని తండ్రి, వ్యర్థమైనటువంటి మాటలు కాకుండా ప్రభా, మంచి మాటలు ప్రభా, నీవే వారితో మాట్లాడి తండ్రి, మాకు మంచి ఆహారాన్ని, ఆత్మీయ అనుభవాన్ని దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మిక్కిలి కోరి ప్రార్థించి అడుగుతున్నాం పరలోక పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.